సాలిడ్ టీవీ RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గేమ్ చేంజర్ అంటూ వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా రాబోతున్న తాజా ప్రాజెక్ట్ 16 అంటే 16 పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ పార్లమెంట్ కి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలోని కథలో భాగంగా ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే రామ్ చరణ్ పార్లమెంట్ లో జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ షూటింగ్ కోసం చిత్ర బృందం ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారుల నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. ఇక అనుమతి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అదే సమయంలో ఢిల్లీలోని జమా మసీద్ వద్ద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ రంజాన్ మాసం కారణంగా ఆ షెడ్యూల్ మార్చి చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయమై ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథకి పార్లమెంట్ కి లింక్ ఏంటి అని నెటిజన్ తో పాటు మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్, దివ్యాంగ్ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు.